ఈశ్వర్ దగ్గర నుంచి అన్ని ట్వీట్లు పెట్టుకుంటూ వచ్చారు, ఒక అక్రమ అరెస్టులు ఇవన్నీ. అంటే ఈయన పేరెత్తి అయితే మాట్లాడింది లేదు ఇక్కడి వరకు. అంటే ఇది వైసీపీలో ఒక వర్గం ఏమైనా తొందరపడిందా, లేదంటే కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి వచ్చిందా? స్టాండ్ అయితే తీసుకోకపోకుండా వీళ్ళేం గబక్కన మాట్లాడరు. నాకు తెలిసి, నాకు అర్థమైనంత వరకు వల్ల మాత్రం పార్టీ వాళ్ళు ఇదే నేను చెప్పినట్టు బాబు ఎవరిని అరెస్ట్ చేయించినా సరే వాళ్ళని మనం వెనకేసుకురావాలనే ఒక కొత్త టెండెన్సీలోకి వెళ్తున్నారు. ఇప్పుడు సిఐ నాగరాజుని అరెస్ట్ చేశారు, నాగరాజుకి మద్దతు ఇస్తారు వీళ్ళు. అతను కూడా అరెస్ట్ చేశారు కదా, అది కొత్తగా అది కూడా అంటున్నారు నంబటి రాంబాబు. నాగరాజుని అక్రమంగా అరెస్ట్ చేశారు, అరెస్ట్ అసలు వాళ్ళని చేయాలని. ఇంకొకళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళని కూడా అక్రమంగా అరెస్ట్ చేశారంటారు. డబుల్ స్టాండ్ అవుతా వైసీపీ. అదే కదా మరి. ఒకప్పుడు ఒక పక్కన సాయికృష్ణ మృతి మీద సపోర్ట్ చేసి ఒక పక్కన ఇతను అరెస్ట్ చేయడం కూడా తప్పంటే ఇంకెవరు? అతను కాపు ఇతను కాపే, మళ్ళీ కాపాడాలో తెలియట్లేదు. అదే అంటోంది. మనం సాధారణంగా ఏంటంటే మీకు ఇదివరకటి రోజుల్లో అంటే ఇక్కడ 2 ఫెయిల్యూర్స్ కనబడుతున్నాయి. పొలిటికల్ ఫెయిల్యూర్, పొలిటికల్ డిస్ట్రక్షన్ ఆంధ్రప్రదేశ్ లో. 2014 ముందు మనం జర్నలిజం కెరీర్లోనే చూసాం. నేను ఎడిటర్ గాను చూశాను, ఫీల్డ్ లో జర్నలిస్ట్ గాను చూశాను. అనేక అఖిలపక్ష సమావేశాలు కవరు చేసాం, డిబేట్లు చేసాం. అఖిలపక్ష సమావేశం మస్ట్ గా ఉండేది. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనేమో అసెంబ్లీలో ప్రాధాన్యం ఉన్న పార్టీలకి అఖిల పక్షానికి పిలిచేవాడు. అప్పుడు సిపిఐకి ప్రాతినిధ్యం లేదని పిలవలేదో ఏదో కూడా జరిగి కొంచెం వివాదం కూడా అయింది. అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్న పార్టీలందరినీ పిలిచేవాళ్ళు.